హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాకు తెలిసి బాగానే ఉండుంటారులే. ఈరోజు కొంచెం లేట్ అయినా పర్లేదు, వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టాలని గట్టిగా అయితే కూర్చున్నాను. యాక్చువల్గా ఇది మా ఆఫీస్లో జరిగిన బతుకమ్మ ఫెస్టివల్ అనమాట. లైక్ టీమ్ మెంబర్స్ అందరితో అసలు ఏం టెన్షన్స్ లేకుండా ఆ కొంతసేపు ఆ వచ్చే స్మైల్ అనేది డెఫినెట్లీ మళ్ళీ అలాంటి ఒక పండగ వస్తేనే వస్తుంది ఫేస్లోకి. చాలా మంది అండి, లైక్ ఐటీ అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు, టార్గెట్స్, టెన్షన్స్ ఎప్పుడు ఉండే కామన్ అది. ఆ టెన్షన్స్ అన్ని అది సెలబ్రేట్ చేసి ఒక అరగంట గంట పక్కన పెట్టేసి ఒక ఫ్రెండ్స్, మన ఫ్యామిలీకి ఎలాగో మనం దూరంగానే ఉంటాం జాబ్స్ అని చెప్పేసి, ఆ ఉండే కొంతసేపు చాలా హ్యాపీగా సందడగా ఉండే చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతాయి. అట్లా నా లైఫ్లో జరిగేది చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ కూడా నేను లైఫ్ లాంగ్ నేను ఒక మెమరబుల్గా నేను ఎప్పటికి ఉంచుకోవాలి అని ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా డాన్స్ చేసేటప్పుడు కూడా మనకేంటి మ్యూజిక్ అనేది పెట్టారు. దానికి కాపీ రైట్స్ వస్తాయని చెప్పి మాత్రమే ఆ మ్యూజిక్ అనేది నేను రిమూవ్ చేశాను. బట్ ఇన్కేస్ ఆ కాపీ రైట్స్ లేకపోయి ఉంటే నిజంగా అండి, అసలు నా లైఫ్లో ఇది నేను సెకండ్ టైం బతుకమ్మ ఆడటం. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను వచ్చేసి అమీర్పేటలో స్టేయింగ్ చేసేటప్పుడు అమీర్పేటలో మా గల్లీలో అందరు ఆంటీస్ అందరు కలిసి చేసుకున్నాం అనమాట. లైక్ అప్పుడు ఏంటంటే హాస్టల్ వార్డెన్ కూడా లైక్ అంటే ఓనర్ కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అట్లా అందరం కలిసి చేసుకున్నాము. ఇప్పుడు ఈసారి అయితే మనం లొకేషన్ షిఫ్ట్ అయిపోయాం, ఆఫీస్ మారిపోయాం కాబట్టి మనం ఏంటంటే లైక్ ఏ ఈవెంట్ జరిగినా అక్కడ చేసుకోవాలి. అందుకనే ఇదైతే మా ఆఫీస్లో చేసిన బతుకమ్మ ఫెస్టివల్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ యొక్క కొలీగ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా మెమరబుల్ ఉండుంటాయి కదా, ఒక మెమరబుల్ని నాతో షేర్ చేసుకోండి. కింద నా కామెంట్ సెక్షన్లో మీ మెమరీని ఎవరితో ఎక్కువ హ్యాపీగా స్పెండ్ చేశారు, ఏ ఏ అకేషన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి బతుకమ్మ ఫెస్టివల్స్ ఇంకెన్నెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రియల్గా ఒక శారీ టై చేసి దాన్ని క్యారీ చేయాలంటే ఓ మై గాడ్ అస్సలు మన వల్ల కాదు. బట్ నేను చాలా ట్రై చేశాను. బట్ ఎంతసేపు సర్దుకోవడమే సరిపోయింది. బట్ వీఆర్ ఎంజాయ్డ్ ఏ లాట్. నిజంగా ట్రెడిషనల్లో వచ్చినప్పుడు ఆ వైబ్ అనేది రియల్లీ చాలా బాగుంటుందండి. మీరు కూడా లైక్ ఏదైనా ఫంక్షన్స్కి కావచ్చు, మేము ట్రెడిషనల్గా వెళ్తాం, టెంపుల్స్కి కావచ్చు ట్రెడిషనల్గా వెళ్తాం. ఆ వైబ్ చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్లీ ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే అలా ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా రిమెంబర్ చేసుకోండి. మనం ఎంజాయ్ చేసిన డేస్ అనేవి అలా ఒక్కసారి వచ్చేయాలి మైండ్లోకి. డెఫినెట్లీ ఇలాంటివి మెమరబుల్స్ మీరు కూడా చేసుకోవాలి, అలాగే నేను కూడా ఎంజాయ్ చేయాలి. మీరు ఏదన్నా హ్యాపీగా ఉన్న మూమెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ సాంగ్స్ అన్నిటికీ నేను అంటే రిమూవ్ చేసేసాను కదా, డోంట్ ఫీల్ అంటే కాపీరైట్స్ వస్తాయి మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి మాత్రమే సాంగ్స్ అనేవి రిమూవ్ చేసేసాను. మీకు ఈ విషయం తెలుసా, అసలు బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఏంటి? ఒక ఐటీ నాన్ ఐటీ పర్సన్స్కి ఏం తెలుసు? తెలంగాణ ఆడపడుచులు అందరికీ ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ కదా. మా ఆంధ్ర వాళ్ళకి జీరో నాలెడ్జ్ అబౌట్ బతుకమ్మ. బట్ మేమైతే బతుకమ్మ ఫెస్టివల్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, బతుకమ్మ అనే పండుగలో గౌరీదేవి మనకి మెయిన్ అనమాట. గౌరీదేవి రాక్షసుని చంపేసి అలిసిపోయి రిలాక్స్ అవుతున్న టైంలో ఆమెని మేలుకొని లేపడం కోసమే బతుకమ్మ పాటలు పాడుతూ ఆమెని లేపి ఈ ఆడపడుచులకున్న బాధలన్నీ షేర్ చేసుకుంటూ ఆమెని పూజిస్తారంట. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. ఈ స్టోరీ రైట్ అయితే వెల్ అండ్ గుడ్. ఈ స్టోరీ కనుక ఏదన్నా చిన్నగా ఇంకా ఏమన్నా మార్చి ఉంటే కనుక డెఫినెట్లీ నాలాగా తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి మా ఆంధ్ర సైడ్. వాళ్ళకి కూడా తెలియడం కోసం మీరు తెలిస్తే ఆ స్టోరీని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో షేర్ చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రత్యేకంగా ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఒక షార్ట్లోనైనా సరే పెడతాను. ఎందుకంటే
అందరూ తెలుసుకోవాలి. ప్రతి పండగ వెనకాల అసలు ఏముంది స్టోరీ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అవని చెప్పి ఇవి అని చెప్పి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉంటాం. మన అమ్మమ్మలు, తాతమ్మలు, జేజమ్మలు వాళ్ళతో మాట్లాడటం చాలా రేర్ అయిపోయింది. జస్ట్ ఫోన్‌లో హలో బాగున్నారా? తిన్నాము. మేము తిన్నాం. మీరు తిన్నారా? అంతే ఖతం అయిపోతుంది అక్కడితో. అలా కాదు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మాకు కూడా కొన్ని స్టోరీస్ తెలుస్తాయి. బట్ మనం టైమే లేదు వాళ్ళతో మాట్లాడడానికి. అందుకని తెలిసిన స్టోరీస్‌ని ఖచ్చితంగా మీరు కూడా షేర్ చేయండి నాతో. డెఫినెట్‌లీ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది అన్నమాట బతుకమ్మ ఫెస్టివల్. సద్దుల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి ఫైనల్ డే బతుకమ్మ పెద్ద బతుకమ్మ పెడతారు కదా, లైక్ 9 రకాల పూలతో డెకరేట్ చేసి పెడతారు. మా ఆఫీస్లో బతుకమ్మ చేసింది వచ్చేసి మా ఆఫీస్లో బతుకమ్మ చేసింది శివరంజని సిస్టర్ అనమాట. చాలా బాగా చేసింది. అందరం వర్క్ టెన్షన్లో ఉన్నా సరే షీ టేక్ ఇనిషియేట్ అండ్ షీ డిడ్ బతుకమ్మ అయితే పేర్చి మంచిగా అలంకరించి తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది రియల్లీ. ఎందుకంటే నిజం మాట్లాడాలంటే ఆ క్షణం అక్కడి నుంచి మాట్లాడే మాటలు అనేవి చాలా హ్యాపీని ఇస్తాయి. ఎందుకంటే చెప్పాం కదా టార్గెట్స్ అనేవి ప్రతి ఒక్క బిజినెస్ కావచ్చు, ఐటీ నాన్ ఐటీ ప్రతి ఒక్కరు ఒక టార్గెట్తోనే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ టార్గెట్స్ అన్ని జస్ట్ ఒక గంట అలా పక్కన పడేసి అస్సలు మనకి ఏ టెన్షన్స్ లేవురా, మన జస్ట్ మన లైఫ్ అనేది చాలా ఫ్రీగా ఉంది. ఏ కమిట్మెంట్స్ లేవు, ఏ ఈఎంఐలు లేవు, ఏమీ లేవు. ఒక వర్క్ టెన్షన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ ఫెస్టివల్ మాత్రం ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్లో ఎంజాయ్ చేసాం. మామూలుగా కాదు, సూపర్గా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్క మా కొలీగ్స్ అందరూ కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అందరం అసలు నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారు డ్యాన్స్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కొలీగ్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఆ క్షణం అంత హ్యాపీగా ఉండడానికి కారణం వాళ్ళు కూడా కదా. అందుకని డెఫినెట్లీ నిజంగా మంచి మంచి వీడియోస్ అనేవి షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు కొంచెం టైం తక్కువ అవుతుంది. డెఫినెట్లీ నేను ఈసారైనా నేను అనుకున్నది చేయడం కోసం అయినా సరే డెఫినెట్లీ నేనైతే ఇనిషియేటివ్ తీసుకుని వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఫర్ మోర్ డీటెయిల్స్, ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ ఫన్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ది వీడియో. బాయ్ బాయ్.